2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారానికి అధికారులు కృషి చేయాలని 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాగే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా రూపొందించి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షని పేర్కొన్నారు. ఆ దిశగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని చైర్మన్ ఆదేశించారు. అదే రావటానికి లేదు. మీరు ఇప్పుడు ఎట్లా క్వశ్చన్లు వేస్తున్నారో అంతకి 3 రెట్లు స్క్రీనింగ్ చేసి వాళ్ళని నట్లు బోల్ట్ కావాలంటే బయటికి వెళ్తే అధికారులు చెప్తారు. అన్నీ బిగచ్చడం అయిపోయింది అది. కాబట్టి స్పెసిఫిక్ (2026) వరకు 18 సంవత్సరాల్లో ఈ ఒక్క సంవత్సరమే 35% సేవ ఎన్టీఆర్ వై సేవ ద్వారా అందిందంటే ఎంత మెరుగ్గా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ వై సేవకు అనేటటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం కూడా 1215 కోట్లు 18 సంవత్సరాల్లో ఖర్చు అయితే ఈ ఒక్క 21 నెలల్లో 266 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవలో. అలాగే 104, 102, 108కి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి కూడా రెస్పాన్స్ సమయానికి సంబంధించి, అలాగే ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెప్పించమని చెప్పి అడగటం జరిగింది. ఆ సమాచారం వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అంశాలను కూడా మినిట్స్లో ఇన్కార్పొరేట్ చేసి వాటిని మేము ఆ సమాచారాన్ని బట్టి ఏ విధంగా వ్యవహరించాలి ఆ యొక్క వాహనాలకు సంబంధించిన అంశంలో అనేటువంటి దాన్ని మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 5,05,408 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులకి ఎలిజిబిలిటీ ఉంటే ఈ కేవైసీ 100% మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి 1,42,000 మంది ఉంటే ఇప్పటి వరకు 61,000 మందికి కార్డులు ఇవ్వడం జరిగింది. మిగతా 81,000 మంది కూడా త్వరగా శీఘ్రంగా పూర్తి చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. అలాగే విద్యారంగంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద 11 నుంచి 14 సంవత్సరాల వయసు, అలాగే 15 నుంచి 19 సంవత్సరాల వయసు మహిళలకి సంబంధించి ముఖ్యంగా వారికి ఇక్కడ ఎక్కువగా కూడా మంచి ఫలితాలు రాబడతా ఉన్నాం. ఎందుకంటే అక్షరాస్యత తక్కువగా ఉండటము వలన వాళ్ళని మహిళల్ని ఏజ్ కొంచెం ఎక్కువైనా కూడా ఎంకరేజ్ చేసి ఎక్కువ మందికి విద్య వచ్చేటటువంటి విధంగా చేసేటటువంటి కార్యాచరణ దాదాపు ఒక 7,000 మంది వరకు రికార్డు ఇది. 1,65,000 మంది పైగా కూడా ఈ జిల్లా నుంచి వయసు పైబడినటువంటి వాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా మళ్ళీ అక్షరాస్యత వాళ్ళకి విద్య నేర్పించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే తల్లికి వందనం ఇందాక చెప్పినటువంటి విధంగా ఏదైతే దాదాపు ఒక 4,95,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు జమ చేయడం జరిగింది. సమగ్ర శిక్షా అభియాన్ కింద 2,26,000 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కానీ, షూస్ కానీ, టైస్ కానీ, అలాగే నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ గత సంవత్సరం కూడా వారికి అందజేయటం జరిగింది. అలాగే పిఎం శ్రీ స్కూల్స్ కానీ, మనబడి మన భవిష్యత్తు అనే కార్యక్రమం తీసుకొని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం, అలాగే కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాల ద్వారా ఎవరైతే పేద విద్యార్థులకి దానికి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా ఓసీలని అందరినీ కూడా పేదరికమే క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరికీ కూడా హాస్టల్స్లో చేసుకోవటము, ఇలాగా రకరకాల కార్యక్రమాలను తీసుకొని దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్రంలో అమలవుతున్న రాష్ట్ర ప్రాయోజిత పథకాలు అన్నింటినీ కూడా విద్యా వైద్యంలో అమలు చేయటము, జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా, అలాగే అమృతికి సంబంధించి కూడా సురక్షిత త్రాగునీరు పట్టణాల్లో గ్రామాల్లో అందటానికి పూర్తి స్థాయి 100% ట్యాప్ కనెక్షన్ ఏ విధంగా అందాలి అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ యొక్క సమీక్ష చేయటం, తదనుగుణమైనటువంటి ఏదైతే అధికారులు కూడా వారిని కొన్ని ఆదేశాలు ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాన్ని కూడా ఈ సమీక్షలో ఇవ్వటం జరిగింది. పిఎం సూర్య గారికి, పిఎం కుసుమ్కి సంబంధించి కూడా కార్యక్రమాలు వేగంగా చేయాలని చేయటం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి చేయాలనుకున్నారో, స్వర్ణాంధ్రలో కర్నూలు జిల్లాని వికసిత కర్నూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, ఒక
ఉత్తమమైనటువంటి మానవ వనరులు, అత్యుత్తమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి మానవ వనరులను తీర్చిదిద్దేటటువంటి విధంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి పౌరులకి సేవలు ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి విధంగా ఉండాలనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షని ఆహ్లాదం మొత్తం కూడా ఆద్యంతము అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమన్వయపరిచి అధికారులందరితోటి కూడా సమాచారాన్ని